నా చెల్లెలివే నువ్వు. నాకు తెలీదా నీ గురించి? ఇదే మన ఇంట్లో ఉండుంటే ఎవర్రా నా చెల్లిననేదని నేను మాట్లాడేదాన్ని. కానీ ఇప్పుడు మనం పుట్టింట్లో లేము, అత్తింట్లో ఉన్నాం. ఇక్కడ నాకు జరగాల్సిన అవమానాలు నాకు జరిగాయి, దానికి జరగాల్సిన అవమానాలు దానికి జరిగాయి. రేపు అవమానాలు నీకు రాకూడదు. నిన్ను ఎవ్వరూ ఒక్క మాట కూడా అనకూడదు. అందుకే ఏం చేస్తున్నానో తెలియని ఆవేశంలో నిన్ను తిట్టేశాను, కొట్టేశాను. నీ భయానికి అర్థం ఉందక్కా, కానీ నువ్వు భయపడేంత తప్పు ఎప్పటికీ చెయ్యదు. చెయ్యదు అనే నమ్మకం కంటే చేస్తుందేమో అనే భయమే ఎక్కువగా ఉంది నాకు. నువ్వు ఇంటి కోడలు అవుతావని నువ్వు అనుకున్నావా? కోడలు కావడానికి నువ్వేమైనా ప్రయత్నించావా? లేదుగా. నీ ఇష్టం లేకుండా, కనీసం నీతో ఒక్క మాటైనా చెప్పకుండా నీ మెడలో తాళి కట్టేశాడు. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడుకోరు. కావాలని పెళ్లి చేసుకున్నావంటారు, కావాలని తాళి కట్టించుకున్నావు, తల ఉంచుకున్నావు నన్ను అంటారు. అదేవి అంటే ఆస్తి కోసం అంటారు. ఆస్తి కాసపడేలా పెంచాడా అన్నయ్య మనల్ని? ఏ ఆస్తి లేకుండా బ్రతకలేదా మనం? అన్నయ్య కష్టంతో ఎన్నాళ్ళు బ్రతికాం కదే. ఏ రోజైనా ఎవరి దగ్గరైనా ఒక్క మాట అయినా పడనిచ్చాడా అన్నయ్య? కానీ ఇక్కడ పడ్డాం. మనం పడ్డ బాధలు, మనకి జరిగిన అవమానాలు దానికి జరగకూడదనే నా బాధ. అందుకే ఇలా చేశాను. అంతేకాని తను అనుమానించాలనో అవమానించాలనో కాదు. ఒకవేళ నేను చేసింది నీకు తప్పు అని అనిపిస్తే నన్ను క్షమించు వర్ష. అక్కా, నేను నిన్ను క్షమించడం ఏంటక్కా? నేను తప్పు చేశానని నీకు అనిపిస్తుంది కదా. అన్యాయంగా నీ మీద చేయి చేసుకున్నాను, నేను తిట్టాను అని విజయకే అనిపిస్తుంది కదా. నిజంగా నీ మీద కోపంతో నేను పని చేయలేదు. మాటలు చెప్పి నిన్నెలాగో కాపాడుకోలేవు. కనీసం నిన్ను కొడితే నా మనసులో అలాంటి ఆలోచన లేదు అని వాళ్ళకి చెప్పినట్టు అవుతుంది అనుకున్నాను తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదే. విజయ్ చెప్పినట్టు మా చేతులతో నిన్ను పెంచుకున్నామే. మాకు తెలీదా నువ్వేంటో?